తయారు తయారు. ఆ పెళ్ళినడక నేను తయారు అనగానే తయారుగా ఉండాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇదేమన్నా పోలీస్ స్టేషనా? అక్కడ నువ్వు నాకు షెడ్డు, ఇక్కడ నేను నీకు షెడ్డు. డ్రెస్సులో ఉన్నప్పుడు ఏం పోజు కొడుతుంది, తండా అనిపిస్తుంది, కానీ రూల్స్ అడ్డం వస్తాయి. ఇప్పుడు ఎందుకండి అవన్నీ? కషే నాకు కషి. కూర్చోండి. బా కాళ్ళు పట్టు. రాత్రంతా పరిగెత్తి పరిగెత్తి ఒళ్ళంతా పులిసిపోయింది. రాత్రి దొంగలు పట్టారా? దొంగ లేదు, దొరలేదు. నా లాటి కుక్కెత్తుకుపోతాను, దాని వెంటబడి పరిగెత్తి పరిగెత్తి చచ్చాను. మీరు ట్రైనింగ్ ఇచ్చిన కుక్క లేకపోతే ఊర కుక్క? ఊర కుక్క కాదు, మన డిపార్ట్మెంట్ కుక్క. దానికి ఇంకా పాపం ట్రైనింగ్ పూర్తి కాలేదు. ఇంతకీ లాఠీ దొరికిందా లేదా? ఉంటే చేతిలోనే ఉండేది కదా, ఏం జోలు పెట్టుకున్నానా? సర్లే, మీ లాఠీయే కాపాడుకోలేని వారు డ్యూటీ ఏం చేస్తారండి? సరే సరే, స్నానానికి వేడిళ్ళు పెట్టు, రేజర్ల బ్లేడ్ పెట్టు. అన్ని రెడీగానే ఉన్నాయి, మీరు వెళ్ళి స్నానం చేయండి. నేను ఎప్పుడన్నా ఒంటరిగా వెళ్ళి స్నానం చేశానా? ఒకవేళ చేశాననుకో నాకు వీపు అందుతుందా? వచ్చి వీపు రుద్దలే. వీపు ఏం కర్మండి, గడ్డమే గీస్తాను. పదండి. ఇంకా నేను గుండు గీస్తాను లేదు. అవును, వంట చేశావా? మీరు చెప్పినట్టే గుత్తి వంకాయ కూర చేశాను, ఉల్లగడ్డ వేపుడు చేశాను. చపాతి నిన్న చేస్తే వేడి చేస్తుంది వద్దన్నారు కదండి. అన్నానా? మర్చిపోయాను. సరే, మధ్యాహ్నం లేచేటప్పటికి వేడి వేడిగా పకోడాలు ఉండాలి కరకరలాడుతూ. రాత్రికి పాయసం, జీడిపప్పు ఎక్కువై, యాలక్కాయలు తక్కువ. రోజు చెప్పాలా? నేను చేస్తూనే ఉన్నాను కదా. మీరు కాకపోతే ఇంకెవరికి చేస్తాను చెప్పండి. ఒసే తయారు, నీ ద్విపాత్రాభినయం నా ప్రాణానికి బందిపోట్ల తయారైంది. అటు డ్యూటీలో మాటలని లాటితో కొట్టి చంపుతున్నావు, ఇటు ఇంట్లో ప్రేమనే సిస్టర్తో కాల్చి చంపుతున్నావు. అటు నిన్ను తిట్టుకోలేను, ఇటు నేను తట్టుకోలేను. రేపు కేసులో ఇరుక్కున్న పోలీసుల టప్ 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 కొట్టుకొని చస్తున్నాను. పదండి పదండి అంటుంటే. వారిని దుంపదగా సరిగ్గా తెల్లారలేదు కదయ్యా, అప్పుడే తయారయ్యావు. కొంపదీసి నైట్ హాల్ట్ ఇక్కడే వేసావా? లేదు లేవయా, యశోదభూషణ పని ఏదో అందుకు పొద్దున్నే వచ్చాను. లేకుండా నాకేం పని ఇక్కడ? అయినా నీలాగా సీటుకి మాడి కావడం నాకు తిరిగి ఎక్కడ నాకు. అంటే నాకేం పని లేక వచ్చానంటావా? నిద్రలేస్తే నాకు యశోదమ్మకి బోల్డెన్ డీలింగ్స్. మోహన్ చూడు, డిపాజిట్ పోయిన ఎమ్మెల్యే మోహన్ వీడును నా పాలిట పెద్ద అపోజిషన్ అయిపోయింది. కొంపదూరి కొండలోకి దొంకొకలా చూపు చూడు, దిష్టి కళ్ళరవా. ఏమిటి ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటూ కూర్చున్నారు? అదే ఏం లేదు, మాధవరావు మొహం మీద ముడతలు చూస్తున్నా. ముసలాడైపోయాడు కదా. పడుచుకురాలో పోదుకోవటమాక, అద్దంలో నీ మొహం చూసుకున్నాడో నీకు నిద్ర పట్టదు. పొద్దునే మంచి కాక మీద ఉన్నట్టున్నారు, కాఫీ పట్టుకొస్తాను. కాఫీ నువ్వు తీసుకురావడం ఏమిటి? రోజా లేదా? రోజా లేదు, పైన స్నానం చేస్తూ ఉంది. తలుపు చెక్కదా రేకుదా, రేకుదా చెక్కదా చూస్తున్నారు. ఫినిషింగ్ బ్రహ్మాండంగా ఉంది. రేకుది కాదు, చెక్కదే చెక్కదే చెక్కదే. ఫినిషింగ్ బాగుంది. గుడ్ మార్నింగ్. నేను వచ్చి చాలా సేపు అయింది. నువ్వు ఆ బాత్రూమ్ లో ఉన్నావనుకున్నాను. మీరు కూర్చోండి, నేను ఈ డ్రెస్ విప్పేసి వస్తాను. ఇప్పేసి వస్తావా? ఇది విప్పేసి డ్రెస్ మార్చుకొని వస్తాను. అలాగే అలాగే అలాగే. ఏంటండి ఏమైంది? అయ్యో రక్తం. రక్తం రక్తం. ఏమిటి? అయ్యో రక్తం వస్తుంది. నేను వేలు కోసుకున్నది నువ్వు నోట్లో పెట్టుకుంటావని కాదు, రాకేస్తావున్నా రక్తం
అంతా పీల్చేస్తావా ఏమిటి? వదిలు. రక్తం ఆగిపోయింది. ఇంటికి వెళ్ళి మందు వేసుకోండి, తగ్గిపోతుంది. అక్కర్లేదు, ఈ కమ్మడి చేయి తగిలా ఇంక మందు ఎందుకు, అదే మారిపోతుంది. ఇన్స్పెక్టర్ రామకృష్ణ స్పీకింగ్. ఏమిటి, మతాబుల్ ఫ్యాక్టరీ పేలిపోయిందా? సరే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. కానిస్టేబుల్. ఎస్ సార్. ఫాలో మీ. వీఆర్ ఆల్వేస్ ఫాలోయింగ్ సార్. మంత్రి గారు లేరా? ఎంత ఖర్చు పర్లేదు, నువ్వు అక్కడే ఉండి పని పూర్తి చేసుకుని రావాలి. మన మీద మాత్రం రాకూడదు. రండి ఇన్స్పెక్టర్, రండి. ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీ ఆపరేటర్ మాధవరావు మీరేనా? నేనే. మీ పార్ట్నర్ మూర్తి ఎక్కడ? లేడు. అయితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఎందుకో? పొద్దున మీ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదానికి అనేక మంది అమాయకులు కాలి చచ్చిపోయినందుకు సార్. దానికి నన్నెందుకు సార్ అరెస్ట్ చేస్తారు? పనిలో అజాగ్రత్త వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటే పని చోటు తప్పెట్టవుద్ది. మిస్టర్ మాధవరావు, ఆ అమాయకులు బలైంది వాళ్ళ అజాగ్రత్త వల్ల కాదు, నీ ఫ్యాక్టరీలో నువ్వు తయారు చేయించే అతి దారుణమైన మారణాయుధాల వల్ల. ఇదిగో, ఊరికే ఎగిరి పడమాక. ప్రమాదం వల్ల జరిగిందో రాసుకుని పో. సాయంత్రం మన ఇంటికి పార్టీకి రా, అక్కడ మాట్లాడుకుందాం. షడప్. మర్యాదగా స్టేషన్కి పద. ఇన్స్పెక్టర్, ఉద్యోగాన్ని కొత్తలాగా ఉన్నావు. ఒక్కసారి మాధవరావు అంటే ఎవరో తెలుసుకునిరా, ఆ తర్వాత మాట్లాడదాం. ఐ డోంట్ కేర్ వాట్ యు ఆర్, మైండ్ ఇట్. ఇంగ్లీషులో మాట్లాడితే మాత్రాన్ని బెదిరిపోను. నేను చెప్పినట్టు ఇదిగో. నేను చెప్పినట్టు వినకపోతే సంఖ్యలు తగిలించి బజార్లో నడిపించి తీసుకెళ్తాను. కానిస్టేబుల్. ఎస్ సార్. వస్తారా, బెడీలు తగిలించమంటారా? వస్తానయ్యా. అదే మర్యాద. రండి. రానాయనా రా. లోపలికి తోసి వెనక్కి తిరిగేసరికి ఆర్డర్లు పట్టుకొచ్చేస్తున్నారు. తాళం వేయడం దండగా. ఇదిగో కానిస్టేబుల్, మీ కుర్ర ఇన్స్పెక్టర్ కళ్ళెవైన గుర్రంలాగా ఎగిరెగిరి పడుతున్నాడు. నీ కళ్ళెత్తి చూశానంటే కళ్ళ ముందు కూడా మిగలడు. జాగ్రత్త అని చెప్పు. ఏ జేబులు కొట్టేవాడినో జాతకాలు చెప్పేవాడినో పట్టుకుంటే చిల్లరా గిట్టుబాటు అవుతుంది, ప్రమోషన్ వస్తుంది. మాలాంటి వాళ్ళ జోలికి రావద్దని చెప్పు. మీ జాతకాలు బాగున్నాయ్యా. నాకే పవర్ ఉంటే పక్కటముకలు ఎరుగొట్టేవాడిని. అటు ఇంట్లో ఇటు స్టేషన్ లో మరీ పవర్లెస్ ఫెలోగా తయారయ్యాను. నాకు ప్రమోషన్ రాని అటు దాన్ని ఇటు వీళ్ళ పని పడతారు. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నీకు చెప్పాలా? అవును, నాకు తెలియకుండా ఇంట్లోంచి కూడా బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. నేను ఈగని దోవని కాదు. అయినా డ్రైవర్లకి నౌకర్లకి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను డ్రైవర్నా? కాక ఈ ఇంటి ఓనర్వా? నేనెవరో తర్వాత తెలుస్తుంది. ఏమిటి గొడవ? చూడండి ఆంటీ, నేనేవో గుడికి వెళ్లి మీ పేరుని అర్చన చేద్దామని అనుకుంటే ఇతనేమో నన్ను ఆపేస్తున్నాడు. బంగారు తల్లి, నేనంటే నీకెంత ప్రేమ. నువ్వు వెళ్ళమ్మా. ఆ అమ్మాయి విషయంలో నీ ప్రవర్తన మార్చుకోవాలి. నీ అద్దులో నువ్వు ఉండాలి. అదెక్కడికి? నా అద్దులో నన్ను ఉండమన్నారుగా, అందుకే వెళ్తున్నాను. ఏడిచావు. ఇంట్లో ఎవ్వరు లేరు, నువ్వు నేనే ఉన్నావు. ఇప్పుడు నువ్వు నా కారు డ్రైవర్ కాదు. కమాన్. హలో, నువ్వేం భయపడమాగా. ఏ పోలీసు వాళ్ళకు తెలియకుండా పంపించే ఏర్పాటు నేను చేస్తాను. ఈ మారిగాడంటే ఏటనుకున్నావు? చచ్చా, ఈ మాధవరావు అంటే ఏటనుకున్నావు? మేలు జాతి గుర్రవలాటోడు. ముందుకు తోటమే గాని ఎరకడిగేది లేదు. ఫోన్ పెట్టే. రోజా ఏంటిది, నువ్వు మా ఇంటికి రావడమే? రాత్రి వచ్చేద్దాం అనుకున్నాను, అత్తయ్య ఒప్పుకోలేదు. ఏంటి, రాత్రి నుంచే మా వాళ్ళు ఊళ్ళో నీకు తెలుసన్నమాట? ఏమో, అదంతా నాకు తెలియదు.
నిన్న మిమ్మల్ని పోలీసులు పట్టుకున్నారని తెలిసిన కాడ నుంచి నా మనసులో లేదు. రాత్రంతా నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున మీరు కనపడి ఇంటికి వచ్చి అదే ఉంటాను. రాత్రంతా పక్క మీద నిన్నే తుడుచుకుంటూ పడుకున్నాను. మరి చూపించండి ఏంటది? మీ ఇల్లంతా. ఇల్లా? దా, 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 దా. అరే ఏమిటి ఇన్ని టపాసులున్నాయి? మన వ్యాపారమే అది కదా, ఈ శాంపిల్స్ మాత్రమే. అయితే మనం కోరుకున్నప్పుడల్లా దీపావళి వస్తుందన్నమాట. నువ్వు కోరుకుంటే రోజు దీపావళే. ఏమండి, మీరంటే నాకెంత ఇష్టమో. ఉమ్? నేను ప్రేమించేది మీ కళ్ళని, మీ అందమైన నల్ల రంగుని. అయితే నా నలుపు రంగు నీకు నచ్చిందంటావా? చాలా ఇష్టం. మీకున్న ఈ రంగుకి ఎర్ర చొక్కా నీలం ప్యాంటు వేసుకుంటే అబ్బా అదిరిపోతారండి. రైల్వే కూలీ అనుకుంటారేమో. ఫారెన్ డాక్టర్ లా ఉంటారు. అంతేనంటావా? అయితే అర్జెంటుగా బజారులో ఎంత ఖర్చైనా సరే రేపు పాటి కుట్టించి పారేస్తాను. ఒట్టు నేనే ఒట్టు. వస్తా. అప్పుడేనా? నాకుండాలనే ఉంది. అత్తయ్య తిడుతుంది. వస్తా. ఎర్ర చొక్క నీలం ప్యాంటు. తీసుకోండి తీసుకోండి అంటుంటే. తయారు స్టేషన్ లో నిన్ను చూసినప్పుడు నాకు ఎంత భయం వేస్తుందో, బెడ్రూమ్ లో నిన్ను చూస్తే అంత ముద్దేస్తుంది. కొత్త లాంటిలాగా నిగనిగలాడిపోతున్నావు. అవునండి, నాకు అలాగే. మిమ్మల్ని చూస్తుంటే మనసు మార్చింగ్ చేస్తున్నట్టే ఉంటుంది. నాకు డబుల్ ప్రమోషన్ వచ్చినట్టుంది. ముందు తండ్రిగా ప్రమోషన్ సాధించండి, ఆ తర్వాత ఏ ప్రమోషన్ అయినా. 2 ప్రమోషన్లకు నేను ఎంత గట్టిగా కృషి చేస్తున్నానో నీకు తెలుసు కదా. అబ్బా ఆహా, ఎన్నాళ్ళకు హాయిగా మనం డ్యూటీ లేకుండా కలుసుకున్నామే. ఏమండి, ఈ రోజు ఏం వారమండి? ఆదివారం. 10. ఆదివారం అనగానే పోలీసులు చూసిన దొంగలా పారిపోయింది ఏమిటి? ఏమైంటుందబ్బా? ఏమిటో ఈ డ్రెస్? ఈ డ్రెస్ లో నేను చూస్తుంటే సెల్యూట్ కొట్టబుద్ధి వస్తుంది కానీ సరసం ఆడబుద్ధి కాదు. తొందరగా బయలుదేరండి, అజంతా లాడ్జీకి రైడింగ్కి వెళ్ళాలి. బా ఇప్పుడు ఎందుకు అజంతా లాడ్జీకి? ఏదో బ్రహ్మచారి తంటాలు పడుతుంటారు, మధ్య మనం వెళ్ళి ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ఈ డ్రెస్ ఇప్పేసి రాదు. గెట్ రెడీ, డ్యూటీ ఫస్ట్. లవ్ నెక్స్ట్. ఇలా ఉంటే పిల్లలు పుట్టమంటే ఎలా పుడతారు? Come on. Yes, madam. మేఘమాల ప్రేమ రేఖ తెచ్చినది, రాగమాలి కల్లి గుండె పాడినది. మహేంద్ర బాబు, నీ ప్రాణాలు తీసిన ఈ నలుగురిని రూపుమాపడానికి నీ రోజా మాయలాడిగా మారుతుంది. ఇక ఒక్కొక్కరిని చంపి నీ ఆత్మకు శాంతి కలిగిస్తాను. ఈ రోజు నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాను. ఏమిటి అవతారం? దేశం మార్చేశావే? అలా దిగపోతున్నావా? లేదు పగటి వేషాలు వేస్తున్నావా? అదే సర్కస్ లో చేరబోతున్నాడు. అలాగే ఉంది. దేశాలు గ్యామరగా ఉండాలని కుండుకొని వస్తున్నారు. అవునవును, సాయిబుల పెళ్లిలో పెట్రోల్ మార్క్స్ మోసేవాళ్లే ఉన్నావు. మీరంతా కావాలని అంటున్నారు గాని ఆయన ఈ డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నారో, ముచ్చొచ్చేలా ముచ్చటగా ఉన్నారు. ఒకరితో నాకు అనవసరం. నా రోజాకు నచ్చింది, నాకంతే సార్. రోజా, కాఫీ పట్టరామా? నా ఆట మీరాడండి. అలాగే అలాగే.
ఒరే మారిగా దశ అంటే నీదిరా. మా ముందు గోచిగుడ్డ కట్టుకొని గుర్రాల గుగ్గిలు పెట్టుకునేవాడి. ఎంత మారిపోయావురా. ఆ గుడ్డి కళ్ళద్దాల నుంచి తర్వాత దుద్దుగానే మొక్కే. హలో, ఎవరండి? మాధవరావా? కొట్రా మారిగా, ఈ రోజు ఛాన్సులన్నీ నీకే. దశ మారింది. ఎవరో అమ్మాయి ఫోను వత్తనా? కాంపిటీషన్ మా ఫ్యామిలీస్ కాదు కదా. జరగా. హలో, నేను మారిగా మాడుతున్నా. మాధవరావు మాడుతున్నాను. రే మాధవరావు, నువ్వు చేసిన పాపాలకు అన్యాయాలకు అంతం ఏర్పడబోతోంది. నీ ప్రాణాలను ఈ రాత్రికే తీయబోతోందిరా. ఎవరు నువ్వు? మాయలాడి. ఏంట్రా చేదు మింగిన వాళ్ళ మొహమాలా పెట్టా? బర్తరఫ్ అయిపోయిన పార్టీ ప్రెసిడెంట్ అలా అయిపోయి అవతల పని పెట్టుకుని ప్రాణం ఇస్తాను బెరుతాడు. అది ఆ హోళ నువ్వు. నిన్ను చంపే ధైర్యం ఎవరికి ఉందిరా మారిగా? ఎవరో మాయలాగట. ఈ రాత్రికి ప్రాణం తీస్తానని అవతల ఫోన్ చేసి బెదిరిస్తా ఉంది. నిజంగానా? మీదొట్టు. ఇదిగా, ఈ రోజుల్లో డబ్బున కుర్రవాళ్ళు ఏం తోచక ప్లేన్ కూల్ చేస్తామని, మనుషులు చంపేస్తామని ఫోన్లు చేస్తారు. ఇదేం పట్టించుకోకు. మరి అలా కొట్టిపారేకు. ఒరే మారిగా, ఎందుకైనా మంచి నీ జాతలో నువ్వు ఉండు. ఉంటాలా మహా చెప్పొచ్చా? ఎక్కడికి? కావడానికి. సదాస్తు వెళ్ళిరా. ఆకాశీ కూడా నేను లాగించేస్తా. రే మాధవరావు, నువ్వు చేసిన పాపాలకు అన్యాయాలకు అంతం ఏర్పడబోతోంది. నీ ప్రాణాలను ఈ రాత్రికే తీయబోతోంది ఈ మాయలాడి. ఏది ఎప్పుడొచ్చో? ఈ ప్రపంచంలో చెప్పకుండా వచ్చేవి రెండే రెండు. ఒకటి మృత్యువు, రెండు మీ రోజా. ఏ టైంలోనైనా రావచ్చన్నారుగా, అందుకే వచ్చాను. విడరా? వెళ్ళొద్దు, రా. దాదా కూర్చో 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 కూర్చో. చూడు, నువ్వు నా సందమావే. ఎంతకాలం నీ కోసం ఎంత శాఖాతికలైపోయానో నీకు తెలుసా? అందులో నువ్వు ఒంటరిగా భయపడికొస్తున్న ఈ సమయంలో నీ రాక నాకు ఊపిరి పోసిందే. మంట కొడుతూ ఉండండి, నేను ఇప్పుడు వస్తాను. ఎక్కడికి? మన తొలి రాత్రి ఏర్పాట్లకు. చెయ్యి. ఆఖరి పెగ్. ఆఖరి పెగ్గా? బాటిల్ ఖాళీ. ఇంట్లో బోల్డ్ ఉన్నాయి. అవసరం లేదు, అంతకు మించిన కొత్త మత్తు నేనిస్తాగా. అయితే పద పద. ఏంటిదంతా? మీరే చెప్పారుగా, నేను కోరితే ప్రతి రాత్రి దీపావళి అవుతుందని. నా కోరికను ఈ బెడ్ మీద ఇలా తీర్చుకోవాలని ఆశ. ఏ బాలేదా? బాగానే ఉంది. పొరపాటును నిప్పంటుకుంటే మన ఇద్దరికి ఈ రాత్రి ఆఖరి రాత్రి అవుతుందేమోనని. ఆఖరి రాత్రిగా? ఎవరికి? నీకే. ఏమి చెప్పానుగా, ఈ ప్రపంచంలో చెప్పకుండా వచ్చేవి రెండే రెండు. ఒకటి మృత్యువు, రెండు ఈ రోజా. నీ మృత్యువే ఈ రోజా రూపంలో వచ్చిందిరా. ఎవరు? మాయలాడి. నువ్వా మాయలాడి? నన్ను చంపడం నీ తాత తరం కాదే. ఆ బుల్లెట్స్ అన్ని ఇక్కడున్నాయిరా. ఒరే మారిగా, నేను సృష్టించిన ఈ దీపావళి నీ బ్రతికి అమావాస్య కాబోతోంది. ఇదేమిటి? మహేంద్ర బాబు కాదు, ఉల్లిని మల్లనుకొని, ఉప్పుని కర్పూరం అనుకొని, నీలాంటి నీచుల్ని తనవాళ్ళనుకొని భ్రమపడ్డ అమాయకుడు. నీ రాక్షసత్వానికి బలైపోయిన నా ప్రియుడు. నీ ప్రియుడా? అవునరా, మీరు చంపింది మహేంద్ర బాబుని మాత్రమే కాదు, అతనిలో ఉన్న నన్ను, అతని ఊహల్లో ఉన్న మా పచ్చని జీవితాన్ని. నా మహేంద్ర బాబు నా కాకుండా చేసి, నాకు జీవితమే లేకుండా చేసిన మీ నలుగురు ప్రాణాలు తీయడమే నా ఆశయం.
నన్ను చంపకు. నీకేం కావాలన్నా ఇస్తాను. అయితే ఇవ్వు, నా మహేంద్రని నాకు తెచ్చేవో. పోయిన ప్రాణాలు నీకెలా ఇవ్వను. ఇంకెవరిని కోరుకో. అయితే నీ ప్రాణాలు కోరుకుంటున్నాను. Don't move. రోజా రోజా తలది రోజా తలది రోజా నన్ను చంపకు రోజా, నన్ను చంపకు. నీకేం కావాలన్నా ఇస్తాను. నన్ను చంపకు రోజా. నీతో ప్రారంభమయ్యే ఈ మారణకాండ నీ నలుగురు చావులతోనే అంతం కావాలి. నన్ను చంపొద్దు.